అనంత సాగరం. దానికి వయస్సుతో పని లేదు, ఆసక్తి కలిగి ఉండటమే ముఖ్యం. 7 ఏళ్ల నుండి సంగీతం పట్ల ఆసక్తిని పెంచుకున్న విశ్వాస్కి తొలి సంగీత గురువు నాయనమ్మే. సంగీత అభిలాషతో భక్తి సంగీతం, జానపద సంగీతంలో కూడా శిక్షణ తీసుకున్న పద్మజ గురువుల ప్రోత్సాహంతో తను కోరుకున్న రంగంలో స్థిరపడింది. స్థిరపడడమే కాదు, తరంగిణి మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీని స్థాపించి గాత్ర సంగీతం, వాద్య పరికరాలు, నాట్యంలో శిక్షణ ఇప్పిస్తున్నారు. 15 మందితో ఆరంభమైన ఈ అకాడమీ నేడు 10 విస్తరించింది. గజముఖ వదనా గణనాథ సురముని వందిత గుణశీలా గజముఖ వదనా గణనాథ. నమస్కారాలు. మాది సంస్థ వచ్చేసి తరంగిణి మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ. ఇది 2009లో నవంబర్ 4న ప్రారంభించాం మేము. దీనికి ప్రోత్సాహం అనేది మా గురువు గారు జానపద సంగీత బ్రహ్మ శ్రీ పివి చలపతిరావు గారు, ఆయన ప్రోత్సాహంతో ఇది మొదలుపెట్టాము. ఇది ప్రారంభించి 1.5 సంవత్సరాల కాలం గడిచింది. ఆ 1.5 సంవత్సరాల కాలంలో ఒక్కొక్క రోజు కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మేము వచ్చాము. ఈ తరంగిణి మా సంస్థ అనేది ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కూడా ఇప్పుడు మాకున్న రెప్యుటేషన్ కానీ పేరు కానివ్వండి, చాలా మంచి పేరు వచ్చేసింది. ఇప్పుడు తరంగిణి మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ అనగానే ఎవరైనా సరే ముందర ఫోన్ తీసి తరంగిణి మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీకి మేము చేరుతున్నామంటూ వచ్చేస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే మేము మెయింటైన్ చేస్తున్న క్వాలిటీ అలాంటి క్వాలిటీ. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ అన్నీ మ్యూజిక్ ఒకటే కాకుండా, సంగీతం అంటూ ఒకటే కాకుండా, డాన్స్ అనేది కూచిపూడి డాన్స్ నేర్పిస్తున్నాం కదా, కూచిపూడి డాన్స్, అవి కాకుండా ఇంకా వాయిద్యాలు కూడా, వయలిన్, వీణ, తబలా, కీబోర్డ్, ఇవన్నీ కూడా మా అకాడమీలో నేర్పిస్తామండి. నా 7వ ఏటలో నేను సంగీతం అనేది నేర్చుకున్నానండి. నా మొదటి గురువు మా నాయనమ్మ శ్రీమతి జొన్నలగడ్డ ఆనందవల్లి గారు. ఆవిడ ప్రోత్సాహంతో సంగీతం అంటూ స్టార్ట్ చేశాను. నా సంగీత ప్రస్థానం ఆవిడతో మొదలైనా కూడా తర్వాత నెమ్మదిగా నల్లాన్ చక్రవర్తుల పంతుజోలి గారిని, ఆవిడ మా ఇంటి దగ్గర నా మొదటి గురువు మా నాయనమ్మ తర్వాత ఆవిడ మళ్ళీ నాకు సంగీతం నేర్పించారు.